థ్యాంక్ యూ అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో సుమారు 70,000 మంది అంగన్వాడీ టీచర్ హెల్పర్లు గత 40-50 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు అధ్యక్ష. గ్రామాల్లో పిల్లల భవిష్యత్తు నిర్మించేది అంగన్వాడీ అక్కయ్యల అధ్యక్ష. మరి పిల్లలకు పోషకాహారం అందించే కానీ, గర్భిణీ చూసుకోవడం కానీ, చిన్నపిల్లల ఆరోగ్యం కాపాడడం కానీ, అంటే సమాజానికి పునాది వేస్తున్నారు అధ్యక్ష అంగన్వాడీ టీచర్లు కానీ హెల్పర్లు. మరి 2014 నుంచి 2023 వరకు తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి, మాకు జీతాలు పెరుగుతాయంటే మరి వారు తక్కువ వేతనంతో ఎక్కువ పని చేయాల్సి వస్తుంది అధ్యక్ష. పనిభారం పెరిగింది తప్ప వాళ్ళకు వేతనాలు పెరగలేదు అధ్యక్ష. వాళ్ళు ఒక్కరోజు 2 రోజులు కాదు 42 రోజులు అప్పుడు సమ్మె చేసే అధ్యక్ష. మన కాంగ్రెస్ పార్టీ వచ్చినాక వాళ్ళకు కొంత ప్రభుత్వం పెంచుతుందనే ఆలోచనకు వచ్చారు కాబట్టి అంగన్వాడీ సమస్యలను పరిష్కరించి గతంలో మనం మేనిఫెస్టోలో పెట్టిన అధ్యక్ష 18,000 రూపాయలు అంగన్వాడీ టీచర్లకు ఇస్తామన్నాం కాబట్టి మన మేనిఫెస్టో ప్రకారం వాళ్ళకు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే గ్రామాలలో పిల్లలను చూసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళ పిఎఫ్ సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్పి మాట ఇచ్చినాం. గతంలో 24 రోజులు సమ్మె చేస్తే వాళ్ళకు వేతనాలు ఇవ్వలే, వాళ్ళ రిటైర్మెంట్ పెన్షన్ కూడా ఏరియాస్ ఇవ్వలే అధ్యక్ష. మరి దయచేసి అంగన్వాడీలో దృష్టిని వాళ్ళకు కూడా రిలీజ్ చేయాలి అధ్యక్ష. ఈ అంగన్వాడీలకు పేద పిల్లలే పోతారు కాబట్టి, గ్రామాలలో పేద పిల్లలు అంగన్వాడీ పోతారు కాబట్టి వాళ్ళకు ఇంకా కూడా ఏదైతే అంగన్వాడీ ఖాళీలు ఉన్నాయో ఖాళీలను నింపాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ అంగన్వాడీ అక్కయ్యలను ఆదుకోవాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. సభ్యులు చెప్పింది రాసుకున్నాం అధ్యక్ష.